ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా చలామణి అవుతున్న వారిలో ఎక్కువ మంది కన్నడ మలయాళ భామలే. ఒకటి అర సినిమాలతోనే తెలుగు మాట్లాడడం నేర్చేసుకుని వరుసగా అవకాశాలు కొట్టేస్తూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. కొందరికి మాత్రం ఈ క్రేజ్ ఎంతున్నా చేతిలో అవకాశాలుండవు. ఇంతకీ మీరు ఈ విషయాన్ని గమనించారా? ఉంగరాల జుట్టు సుందరి అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గర్ల్. వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నారు. టిల్లు స్క్వేర్ లో ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఇన్స్టంట్ గా ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. అంతలా మెప్పించారు అనుపమ. ఇక సంయుక్త మీనన్ అయితే టాలీవుడ్ మీదుగా బాలీవుడ్ జర్నీ స్టార్ట్ చేసేశారు. అటు నయనతార, కీర్తి సురేష్ అయితే మరో అడుగు ముందుకేశారు. జవాన్ తో బాలీవుడ్ లో నయనతార మెప్పించారు. ఇప్పుడు కీర్తి సురేష్ వంతు. డిసెంబర్లో బాలీవుడ్ లో ఆమె తన లక్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన బేబీ జాన్ సాంగ్ నార్త్ లో మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఇలా ఛాన్సులు కొట్టేసేవారు క్షణం తీరిక లేకుండా దూసుకుపోతుంటే మరికొందరు మాత్రం ఉన్న పళాన వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోలేకపోతున్నారు. ఆ మధ్య బాలయ్య సినిమా వీరసింహారెడ్డితో ప్రేక్షకులను అలరించిన హనీ రోజ్ ఆ తరువాత వరుస అవకాశాలతో ఉక్కిరిబిక్కిరవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఊసే లేదు. ఇటు డబ్బింగ్ సినిమా ప్రేమలో హీరోయిన్ కి కూడా ఛాన్సులకు కొదవే ఉండదనుకున్నారు. కానీ దళపతి 69లో మాత్రం నటిస్తున్నారు మమితా బైజు. అంతకు మించి ఏవో ఒకటి అరా తమిళ చిత్రాలున్నాయి అమ్మని చేతిలో. టాలెంట్ ఉంటే సరిపోదు, వచ్చిన పేరును క్రేజ్ ని క్యాష్ చేసుకోవటం కూడా కళే అంటున్నారు నెటిజన్స్.